పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాము. ఎర్రని మహాగడ సర్పము దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువుని మృంగివేయవలెనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. చాలండి. ఇక్కడ వరకు మనం చదువుకున్న వాక్య భాగంలో నిన్న ప్రకటన గ్రంథంలో చాలా విషయాలు మనం మాట్లాడాము. సూర్యుని ధరించిన స్త్రీ అని మాట్లాడాము. సూర్యుని ధరించింది, కాళ్ళ కిందేమో చంద్రుడిని కలిగి ఉంది, తల మీదేమో 12 నక్షత్రాలను కలిగి ఉంది అనుకున్నాం. ఆవిడ కనడానికి సిద్ధంగా ఉంది. ఆవిడ దగ్గర ఒక గడసర్పము బిడ్డను మృంగడానికి సిద్ధంగా ఉంది అని మాట్లాడుతూ సూర్యుడు గురించి మాట్లాడాం. సంఘము వేడిని కలిగి ఉండాలి ఆధ్యాత్మికంగా, పనికిమాలిన విషయాల్లో కాదు. ఇందా చెప్పినట్టు పనికిమాలిన సంగతులు కాదు, పనికొచ్చే విషయాల్లో ఆధ్యాత్మికంగా ఉండాలి అని మాట్లాడాము. రెండవది చంద్రుడు అని అన్నాం. చంద్రుడు అంటే హాయి జీవితము, అనగా సుఖవంతమైన జీవితానికి కాస్త దూరంగా ఉండాలి అని అనుకున్నాము. మూడోది 12 నక్షత్రాలు అని అనుకున్నాం. 12 మంది అపోస్తులు అని అనండి, లేకపోతే 12 మంది శిష్యులు అనండి, దానిని కలిగి సంఘము ముందుకి వెళ్ళాలి అని అనుకున్నాము. అయితే గడసర్పము దానికి 7 తలలు ఉన్నాయి. గడసర్పానికి 7 తలలు ఉన్నాయి, 10 కొమ్ములు ఉన్నాయి. దాని తల మీద 7 కిరీటములు ఉండెను అనే మాట మనం చూస్తున్నాము. జాగ్రత్తగా వినండి. ఇది ఇంకా మీకు వివరంగా నేను 13వ అధ్యాయంలో చెప్తాను. 7 తలలు, 7 కొమ్ములు, 7 కిరీటాలు అనేది టోటల్గా 13వ అధ్యాయం వస్తుంది. ఇప్పుడు మీకు నేను జస్ట్ టచ్ చేసి నేను ముందుకు వెళతాను. ఇక్కడ ఈ మాటలు మనం ధ్యానం చేస్తే 7 తలలు, తల అనేది దేని గుర్తు అంటే జ్ఞానానికి గుర్తు. ఆ పాముకి ఎన్ని తలలు ఉన్నాయో తెలుసా అండి? ఎక్కడుంది ఆ పాము? ఆ పాము పేరేంటో చెప్తారా? ఎర్రని మహాగడ సర్పము. ఎర్రని మహాగడ సర్పము, ఆది సర్పము. ఆ సర్పానికి 7 తలలు ఉండేను అనే మాట మనం గమనించాలి. 7 తలలు ఉండేను. ఒక తల ఉంటేనే ఇంత జ్ఞానం ఉంటే 7 తలలుంటే సొలొమోను ఇంతవరకు పుట్టిన వారిలో అంత జ్ఞానం కలిగిన వాడిగా ఎవరు లేరు. భవిష్యత్తులో కూడా అంత జ్ఞానము ఎవరికి ఉండదు అని ఉంది. సొలొమోనుకి ఎన్ని తలకాయలు ఉన్నాయి? ఒక తల ఉంది. ఒక తల ఉంటేనే అంత జ్ఞానం ఉంటే సొలొమోనుకి దేవుడు 7 తలలు పెట్టాడు అనుకోండి, 7 తలలు పెట్టాడు అనుకోండి, ఎంత జ్ఞానం ఉంటుందంటారు? సొలొమోను తర్వాత చాలామంది ఈ లోకంలోకి వచ్చారు, మేధావులు. వాళ్ళకు కూడా ఒక తలే, ఎంత జ్ఞానంగా పరిపాలించారు. ఇందిరాగాంధీ అంటాం, ఎంత జ్ఞానంగా ఉండేదోనండి అని. ఆవిడకు ఒక తలే. పివి నరసింహారావు భాషా కోవిదుడు, చాలా భాషలు వచ్చంట ఆయనకి, భారతరత్న. ఆయనకి దేవుడిచ్చింది ఒక తలే. నాయకుల గురించి, ప్రపంచంలో నాయకుల గురించి ఆలోచిస్తే నెంబర్ 1గా పరిపాలించిన నాయకులు ఉన్నారు, ప్రియ దేవుని బిడ్డలారా. అలాగే ప్రపంచంలో నెంబర్ 1గా వ్యాపారం చేసిన వాళ్ళు ఉన్నారు. మనకు తెలిసి ముఖేష్ అంబానీ అయినా లేదా రతన్ టాటా అయినా, వాళ్ళకు కూడా అంత బిజినెస్ చేయడానికి ఒక తలే. దేవుడు వాడికి గనక 7 తలలు పెడితే అద్భుతకరంగా కొన్ని కోట్ల మందిని ప్రభువులోకి నడిపించిన బిల్లీ గ్రహం గారు 5 నిమిషాలు మాట్లాడేవాడంతే. కొన్ని కోట్ల మంది ఆ గ్రౌండ్లో ఏమవ్వాలి అంటే పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకోవాలి. ఒక తల ఆయనకి. నిజంగా 7 తలలు కనుక వీళ్ళకేస్తే ఇంకెంత అద్భుతకరమైన సేవ చేసేవాళ్ళు, ఎంత జ్ఞానంగా చేసేవాళ్ళు. ఈ పాముకి ఎన్ని తలలు ఉన్నాయంటే 7 తలలు. అంటే నిజంగా పాము అనుకునేరు, పాము కాదు. రేపు రాబోయే అంత్యక్రీస్తు అంటే యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి. అంటే ఎవరు అంటే ప్రపంచనీయంతా. రేపు రాబోయే ప్రపంచనీయంతా. ఇక ఈ ముఖ్యమంత్రులు పరిపాలన అయిపోద్ది ఒకరోజు, ప్రధానమంత్రులు కూడా అయిపోతారు. ప్రపంచంలో లాస్ట్కి ఒకే నియంత ఉండాలి. బైబిల్లో ఎప్పుడో చెప్పాడు దానియేలు. ఏమని చెప్పాడు అంటే, ఈ లోకరాజ్యాలన్నీ
ఏకరాజ్యం, ఒకే రాజ్యం, ఒకే కరెన్సీ, ఒకటే డాలరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యూరోపియన్ కరెన్సీ ప్రపంచం మొత్తం కూడా ఆ రోజు ఉండేది. ఇంకా రూపాయి అని, డాలర్ అని, లేకపోతే దేనారం అని ఇంకొండవు. ఒకటే కరెన్సీ ప్రపంచం మొత్తం. దానికి అన్నీ సిద్ధమవుతున్నాయి. నేను మీకు ప్రకటన గ్రంథంలో ముందు చెప్తాను. కనుక ఈ ప్రపంచాన్ని ఏలే ఒక ఆయన రాబోతున్నాడు, ప్రపంచని అంతా. ఆయన యేసుక్రీస్తుకు విరోధి. ఆయనకి 7 తలలు ఉంటాయని అర్థం. పాము అంటే వాడు కుట్రలు కలిగిన వాడు గనక, అంటే వాడికి అమితమైన జ్ఞానంతో నింపబడి ఉంటాడు ప్రపంచాన్ని ఎలా నడిపించాలనేది. 7 అనేది ఇంకో ఆ మాటకు వస్తే ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాము. ఇందులో జ్ఞానము గల మనసు కనబడును. ఆ 7 తలలు ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు. 7 కొండలు చాలండి. ఇక్కడ వ్రాస్తాడు ఆ 7 ఎవరు అంటే, ఇంకో మాట అన్నాడు, ఆ 7 తలలు ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు. 7 కొండలు అంటే 7 కొండలు గారని కాదు. 7 కొండలు అంటే రోమ్ దేశంలో 7 కొండలు ఉన్నాయి. లవోదికియా దేశంలో కూడా 7 కొండలు ఉన్నాయి. మన ఇండియాలో కూడా 7 కొండలు. తిరుపతి. ప్రియ దేవుని బిడ్డలారు, 7 కొండలు. ఆ 7 కొండల మీద ఉన్నాడు గనక ఏమంటారు అంటే అని అంటారు. తప్పేం లేదులే. 8 కొండల మీద ఉన్నాడు అనుకోండి. రోమ్ దేశంలో 7 కొండలు ఉన్నాయి. లవోదికియాలో కూడా 7 కొండలు ఉన్నాయి. ప్రపంచంలో మన దేశంలో కూడా తిరుపతిలో 7 కొండలు ఉన్నాయి. ఈ స్త్రీ ఎక్కడ కూర్చుంటుంది అంటే ఆ 7 కొండల మీద కూర్చుని. అంటే రేపు ప్రపంచని అంతా కలుస్తాడు. మతం కలుస్తుంది, రాజకీయం కలుస్తుంది, మతం కలుస్తుంది. ఇక మామూలుగా ఉండదు క్రైస్తవ్యాన్ని ఆడుకోవటానికి. మనకు కూడా కొన్ని ప్రాంతాలలో రాజకీయము మతము పెళ్లి చేసుకుంటున్నాయి. అంటే 2 కూడా ఒప్పందం చేసుకుంటున్నాయి. కనుక 7 తలలు అనేది జ్ఞానానికి గుర్తు. ఇంకేముంది అక్కడ అంటే 10 కొమ్ములు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి అటండి? 10 కొమ్ములు. 10 కొమ్ములు అంటే, కొమ్ము అంటే బలానికి గుర్తు, కొమ్ము అంటే అధికారానికి గుర్తు. 10 కొమ్ములు అంటే వీడికి 10 మంది రాజులు, ప్రపంచంలో 10 మంది నాయకులు. యూరోపియన్ అనగా యూరప్ ఖండం కావచ్చు, రోము, వాళ్ళందరూ కూడా ఒక 10 మంది రాజులు ఇతనికి ఏం చేస్తారు అంటే సపోర్ట్ చేస్తారు. అందువల్ల ప్రపంచాన్ని వెళ్తాడు. ప్రపంచంలో గొప్ప నాయకులు అనబడినటువంటి ఒక 10 మంది, 10 దేశాల వాళ్ళు, పేరుగాంచిన వాళ్ళు, ప్రఖ్యాతిగాంచిన వాళ్ళు, వాళ్ళ మాటే చెల్లుద్ది అని అనుకునే రాజులు వీడికి సపోర్ట్ చేస్తారు, ఇతనికి సపోర్ట్ చేస్తారు. 10 కొమ్ములు. కొమ్ము అంటే అధికారానికి గుర్తు, బలానికి గుర్తు. ప్రియ దేవుని బిడ్డలారు, 7 కిరీటములు. కిరీటము అనగా ఏమిటి అంటే అదొక అధికారము. కిరీటము అంటే అధికారం. ఇక 7 అనేది సంపూర్ణం కదా. ఇక సంపూర్ణమైన అధికారము వీడికి ఉండి దాన్ని బట్టి ఇంక ఇష్టానుసారంగా మాట్లాడతాడు. ఇక ప్రపంచంలో ఎప్పుడైనా అతను మాట్లాడాడు అంటే అన్ని భాషలలో ప్రసారం అయిపోద్ది ఆయన మాటలు. ప్రకటన గ్రంథంలో వస్తుంది. తర్వాత ప్రపంచనీయంత అనేవాడు మాట్లాడుతూ ఉంటే ప్రత్యక్ష ప్రసారం ఇస్తే, ఇప్పుడు అతను ఏ భాషలో మాట్లాడినా, ఇంగ్లీష్లో మాట్లాడతాడు రోములో ఉండి, మొత్తానికి మనకు తెలుగులోకి ప్రత్యక్ష ప్రసారం, హిందీ వాళ్ళకి హిందీలో, ఉర్దూ వాళ్ళకి ఉర్దూ, ఏ భాష కావలసిన వారికి అంటే మొత్తం కూడా అతని చుట్టూరు కూడా అన్నీ కూడా ప్రియ దేవుని బిడ్డలు వెంబడిస్తూ ఉంటాయి. అతను మాట్లాడే మాటలు ఎలా మాట్లాడతాడు అంటే ప్రభువుకి వ్యతిరేకంగా మాట్లాడతాడు. అతను ఎంత దారుణంగా మాట్లాడతాడు అంటే క్రైస్తవులకు వ్యతిరేకంగా మాట్లాడతాడు. వాడి పరిపాలన మొత్తం భూమి మీద 7 ఏళ్ళే. ఎంత అండి? ఇక 7 ఏళ్లలో వాడి ఇష్టం. తర్వాత ఎలాగో దిగిపోతాడు గనక ఏమనుకున్నాడో, క్రైస్తవులకు ఏం చెయ్యాలనుకున్నాడో అవన్నీ కూడా వాడు చేస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని దేవుడు యోహాను ద్వారా వ్రాయిస్తూ ఉన్నాడు. ఆ మాటలు మనం చూస్తే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము కింద వచనం చదువుదాము. 4వ వచనము. దాని తోక ఆకాశ నక్షత్రములలో మూడవ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. చాలండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనం గమనిస్తే ఇక్కడ దాని తోక ఆకాశ నక్షత్రాలలో 3వ భాగము
ఈడ్చి. అంటే ఇక్కడ గడసర్పాన్ని చూస్తున్నాడు యోహాను దర్శనంలో. గడసర్పాన్ని చూస్తున్నాడు. దాని తోక ఏమవుతుంది అంటే ఆకాశ నక్షత్రాలలో 3వ భాగం ఈడ్చి. అంటే దాని తోక ఆకాశ నక్షత్రాలు. ఆకాశ నక్షత్రాలు అంటే నిజంగా చుక్కలని కాదు, సూర్యుడని కాదు, చంద్రుడని కాదు. ఆకాశ నక్షత్రాలు అంటే బైబిలులో దేవదూతలు అని అర్థము. దేవదూతలు అని అర్థము. బైబిల్లో కొన్నిసార్లు దేవుడు ఆశీర్వదించబడిన పిల్లలను కూడా ఎలా పోల్చాడు అంటే ఆకాశ నక్షత్రాలుగా పోల్చాడు. అబ్రహాంతో ఏం మాట్లాడాడు మీకు జ్ఞాపకం ఉందా? నీ సంతానమును ఆకాశ నక్షత్రాల వలె ఆశీర్వదిస్తాను అని అన్నాడు. ఆకాశ నక్షత్రాల వలె ఆశీర్వదిస్తాను అని అన్నాడు. అంటే దేవుని బిడ్డలను కానీ, సేవకులను కానీ, లేదా పరిశుద్ధులను కానీ, లేదా దేవదూతలను కానీ ఎలా పోల్చాడు అంటే ఆకాశంలోని నక్షత్రాలను పోల్చాడు. ఈరోజు మరి ఆకాశ నక్షత్రాలలో 3వ భాగాన్ని కొడుతున్నాడట వీడి తోకతో. తలతో కొట్టలేడు సాతాను. ఆల్రెడీ తల 2000 సంవత్సరాల క్రితం యేసయ్య సిలువలో ఏమయ్యాడు అంటే వాడి తలను చెరగదొరికేశాడు. అయిపోయింది, సగం అయిపోయింది వాడికి. ఇక వాడికి ఎక్కడుంది అంటే వాడి ప్రాణం తోకలో మాత్రమే. తోకనేం చేస్తున్నాడు అంటే ఊడుస్తున్నాడు, ఆడిస్తున్నాడు. ఆ తోకతో ఆకాశ నక్షత్రాలు అంటే అర్థమేనండి, పరలోకములో ఉన్న దేవదూతల్ని ఈడ్చి కొడుతున్నాడట. అది నిజంగా జరిగింది ఆ సంఘటన. ఇప్పుడు యోహాన్ చూస్తున్నాడు. జరిగిన సంఘటన గురించి కూడా మీకు అవగాహనలోకి తీసుకురావాలి. మనం పుట్టకముందు ఒక సంఘటన జరిగింది. ఏమిటి ఆ సంఘటన అంటే హెజ్కేలు గ్రంథానికి వెళ్దాం. మనం హెజ్కేలు గ్రంథానికి వెళ్దాం. అందరూ కూడా ధ్యానిద్దాం. 28వ అధ్యాయము 13వ వచనం నుండి చదువుకుందాం. దేవుని తోటయగు ఏదైనాలో నీ ఉంటివి మాణిక్యము గోమేధికము సూర్యకాంతమణి రక్తవర్ణపు రాయి సులిమాని రాయి మరకతము నీలము పద్మరాగము మాణిక్యము అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లల గ్రోవులు వాయించు వారును నీకు సిద్ధమైరి. ఒక్క నిమిషం ఆగుదామండి. గతంలో జరిగిన విషయం అంటే ఈ దేవుడు ఈ యొక్క ఇంకా మానవుని నిర్మాణం చేయకముందు పరలోకములో వేవేల దూతలు ఉన్నారు. ఆ వేవేల దూతలలో కోటాను దూతలలో ప్రాముఖ్యమైన దూత దేవుని తర్వాత లూసిఫర్. ఎవరటండి? లూసిఫర్. ఈ లూసిఫర్ అనేసరికి ఇప్పుడు భాషలో మీకు చెప్పాలి అంటే దయ్యము, సాతాను అని చెప్పాలి. ఒకప్పుడు లూసిఫర్ అంటే అందమైన పేరు, అందమైన దూత. దూతలందరిలో కల్లా అందమైన దూత ఏది అంటే ఆ 2 కళ్ళు చాలవట లూసిఫర్ను చూడడానికి. ఆ మాటలు ఎంత చక్కగా ఉన్నాయో చూసారా? నిన్ను ఎక్కడ పెట్టానో తెలుసా? దేవుని తోటయగు మాణిక్యము గోమేధికము సూర్యకాంతమణి రక్తవర్ణపు రాయి సులేమాని రాయి మరకతము నీలము పద్మరాగము మాణిక్యము అమూల్య రత్నములతోనూ లాస్ట్కి వచ్చింది బంగారం. అది ఎన్ని కాస్ట్లీ రాయిలు ఉన్నాయో చూడండి ఆ రోజుల్లో. వీళ్ళు అసలు మనకి చాలా విషయాలు తెలియదు. కాస్ట్లీ రాయిలు ఉన్నాయి. ఆ రాళ్లతో చేశాడంట దేవుడు దీనిని. ఆ రాళ్ల మధ్య నువ్వు అలంకరింపబడి ఉన్నావు. నువ్వు నియమింపబడిన దినమున పిల్లను గ్రోవులు వాయించువారును నీకు అంటే నిన్ను ప్రతిష్ఠించిన రోజున యాజకుడిగా సేవ చేయడానికి ప్రతిష్ఠిస్తారు చూసారా? అలా నిన్ను నేను సేవలోకి పిలుచుకున్నప్పుడు పిల్లను గ్రోవులు నీకేం చేశారు అంటే వాయించారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంత అద్భుతంగా నిన్ను ఆరాధన చేస్తున్నారు వాళ్ళు. అయితే దీనిలో ఒక రకమైన ఆలోచన వచ్చిందట. అంటే దేవదూతలు ఎలా ఉంటారు అంటే మండలమని, మహిమ మండలం అని ఓ కనబడేది మండలం, పైన మహిమ మండలం అని ఉంటుంది. తర్వాత 24 సింహాసనాలు ఉంటాయి. 24 మంది పెద్దలు పైన ఉంటారు. 4 జీవులు పైన ఉంటాయి. అలా వాటన్నిటి పైన అయితే దేవుడి కంటే కాస్త కొంచెము తక్కువగా చేశాడు. అక్కడ ఏముందో చూడండి.
అభిషేకము నొందిన అభిషేకము నొందిన కెరూబువై ఈ యొక్క ఆశ్రయముగా నీ ఉంటివి. అందుకే నేను నిన్ను నియమించి తిని దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీ ఉంటివి. కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయములలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకుని పాపము చేయుచూ వచ్చితివి గనుక దేవుని పర్వతము మీద నీ ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరిచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్యను నీవిక సంచరింపవు. నిన్ను నాశనము చేసి తిని నీ సౌందర్యము చూచుకుని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూసుకుని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసెదను. రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించెదను. చాలండి. నేను ఏ విధంగా నేను చేశానో తెలుసా? నేను ఎంత అద్భుతకరంగా నిన్ను చేశానో తెలుసా? కానీ నిన్ను నియమించిన దినమున నీలో తొలి రోజే ఏం చేసింది అంటే, ఇంకొక స్టెప్పు నేను వెళితే బాగుండే కదా. ప్రారంభ రోజే ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనిలో వచ్చిన గర్వం ఏమిటి అంటే, నేనున్న స్థాయి కాకుండా ఇంకొక స్థాయికి వెళ్ళాలి. దేవుడు మనల్ని ఏ స్థాయిలో పెట్టాడో, మనల్ని ఏ పరిస్థితిలో పెట్టాడో ఆ పరిస్థితిని బట్టి దేవుడిని మనం ఏం చేయాలి అంటే దేవుడిని మహిమపరచాలి. దేవుడు నాకు ఇక్కడ వరకు ఇచ్చాడు, అక్కడ వరకు సంతృప్తి వ్యక్తం చేయాలి. మనం లేని దాని కోసం ప్రాకులాడే కంటే నేను ఏ పరిస్థితిలో పెట్టాడో, ఏ స్థితిలో పెట్టాడో ఆ స్థితిని బట్టి, ఆ పరిస్థితిని బట్టి, అవకాశాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించి దేవుని మహిమపరచాలి. ఎప్పుడు కూడా మనకంటే గొప్పవారికి చూసామనుకోండి, మనకంటే స్థాయి కలిగిన వారికి చూసామనుకోండి, మనలో ఈర్ష్య వచ్చేస్తుంది. ఎందుకని? నేను వారిలాగా వారికున్నవి నాకు లేవని వాళ్ళని చూస్తే మనకి ద్వేషం వచ్చేస్తుంది. మనకంటే తక్కువ వారిని చూసామనుకోండి, గర్వం వచ్చేస్తుంది. ఆడి మీద నేనే గొప్పోడిని అంటే ఏదో ఒక రకంగా చెడిపోవాలి మనసు మంది. మనకంటే కలిగిన వాళ్ళని చూస్తేనేమో వాళ్ళకున్నవి నాకు లేదు అని ఒక సుప్పనెత్తనం వస్తుంది. మనకంటే పక్కన వాళ్ళు చూసామనుకోండి, వాడికి సరిగ్గా లేదనుకోండి, అది కూడా వీడికంటే నేనే గొప్పోడిని అన్నమాట. అంటే తిన్నగా ఉండదు మనసు అనేది. ఇప్పుడు దీనిని దేవుడు ఒక చక్కగా చేశాడు, ఒక గాబ్రియల్ కంటే, ఒక మిఖాయిల కంటే. కనుక వాటికంటే దేవుడు నన్ను ఇలా ఉంచాడు కదా, దేవుడిని స్తుతించాలి.